అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతు బంధు దెబ్బకు, రుణమాఫీ దెబ్బకు, పంట బోనస్ దెబ్బకు, యూరియా బత్తాల దెబ్బకు, వడ్ల కొనుగోలు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగమాగం అవుతున్నాడు. ఆఖరికి తుమ్మల నాగేశ్వరరావు నా మంత్రి పదవిని మార్చండి అంటున్నాడు. నేను ఈ వ్యవసాయ శాఖలో ఉండలేను, ఈ వ్యవసాయ శాఖ మంత్రి పదవి నాకు వద్దు, నా మంత్రి పదవిని మార్చండి, అంటే నా శాఖను మార్చండి, నాకు వ్యవసాయ శాఖ ప్లేస్లో వేరే శాఖ ఇవ్వండి, నేను ఈ వ్యవసాయ శాఖలో కొనసాగలేను, నాతో అయితలేదు, రైతులు నన్ను తిడుతుర్రు, రైతులు నన్ను విమర్శలు చేస్తుర్రు, రైతులు నా పైన కోపంతో ఉన్నారు, ఇదే కోపం ఉంటే, ఇదే వ్యతిరేకత ఉంటే రాబోతున్నటువంటి ఎన్నికలలో నాకు ఇబ్బంది అవుతుంది, నా కుటుంబ సభ్యులు పోటీ చేసినా వాళ్ళు ఓడిపోతారు, ఇక నాతో కాదు, ఎట్టి పరిస్థితులలో ఈ వ్యవసాయ శాఖని మీరు తీసుకొని నాకు వేరే శాఖ ఇయ్యమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అధిష్టానానికి ఫిర్యాదైంది. అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పినాడు తుమ్మల నాగేశ్వరరావు, నాకు సెట్ అవుతలేదు ఈ శాఖ, దయచేసి ఈ శాఖను తీసేయండి, నాకు ఈ శాఖ వద్దు, ఈ వ్యవసాయ శాఖ వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు వేరేది ఏదైనా శాఖ ఇవ్వమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చాలాసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పినట, మీనాక్షి నటరాజన్తో చెప్పినట, ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తోటి కూడా తుమ్మల నాగేశ్వరరావు అదే ముచ్చట చెప్తున్నాడు. నేను ఒక 2-3 రోజుల క్రితం ఈ వీడియో చేసిన, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వీడియోలు చేస్తే కొంతమంది ఏమనుకుంటారంటే, నువ్వు అన్ని సొల్లు చెప్తున్నావు, నువ్వు కావాలనే చెప్తున్నావు, నువ్వు ఏది పడితే అది చెప్తున్నావు అంటే, ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తా, ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను వీడియోలు చేయ, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, నేను తెలుసుకుంటూనే ఉంటా ఏం జరుగుతుంది, ఏం కథ, తెలంగాణలో రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏంది, రాజకీయాలు ఎటువైపు పోబోతా ఉన్నాయి, రేవంత్ రెడ్డికి ఏమైనా ఎసరుపడే అవకాశం ఉందా, మంత్రులను ఏమైనా మారుస్తారా, ఎమ్మెల్యేలు ఏమైనా అటు ఇటు అవుతుర్రా, అసలు గవర్నమెంట్ పరిస్థితి ఏంది, మరి ప్రజలకు రావాల్సినటువంటి నిధుల పరిస్థితి ఏంది, ప్రజలకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ పరిస్థితి ఏంది అనేది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నేను తెలుసుకుంటూనే ఉంటా. అందుకే 2 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా దెబ్బకు భయపడుతున్ననేటటువంటి విషయాన్ని నేను ఒక వార్త చేసిన. నేను మొన్న చేసినటువంటి వార్త ఇప్పుడు నిజమవుతున్నది. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, తుమ్మల నాగేశ్వరరావు అటు ఇటున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఏదో ఆయన మంత్రి పదవి వద్దంటున్నాడు, అవసరం అనుకుంటే ఆయన శాఖకు రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నాడు, మంత్రి పదవి వద్దనుకుంటున్నాడు, మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి 2-3 రోజుల క్రితమే నేను వార్త చేసిన. ఇప్పుడు అదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది, అదే వార్త సోషల్ మీడియాలో ఊపేస్తున్నది. తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వద్దంటుడు, నాకు ఈ వ్యవసాయ శాఖ ఎట్టి పరిస్థితులు వద్దు, నాకు శాఖ మార్చండి, ఈ వ్యవసాయ శాఖ ఉంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది, రైతులందరూ నా పైన కోప్పడుతురు, తిడుతురు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు నాకు వ్యవసాయ శాఖ వద్దంటుండే తెలుసా? మనం కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ బోర్డు మీద రాసుకుందాం, మంచిగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైతు భరోసా. రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు పైన ఉన్నటువంటి అత్యంత పెద్ద వ్యతిరేకత రైతు భరోసా. రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ అప్పుడు ఎప్పుడు ఇచ్చారు? జనవరిలో ఇచ్చారు. 2025 జనవరిలో రైతు భరోసా ఇచ్చిండు. ఈ రైతు భరోసా కూడా మొత్తం కంప్లీట్ చేయలే, కానీ ఇక ఫైనల్లీ కొంత రైతు భరోసా ఫస్ట్ ఇచ్చిండు. ఇక వానాకాలం పంటకు సంబంధించి ఏదో అనుకోరు అదుర్రిగా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్లో రైతు భరోసా ఇవ్వాలి. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాదాపు 6-7 నెలలు అయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా రైతు భరోసా ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలే. ఇప్పుడు ఈ ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా కంప్లీట్ చేయలే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ వానాకాలం ఆల్రెడీ పత్తి విత్తనాలు వేస్తుర్రు, ఆల్రెడీ వడ్లు చల్లిర్రు, వడ్లు చల్లితే మొలకలు కూడా ఎత్తినాయి, ఇప్పుడు మొలకలు వడ్లు నాట్లు కూడా వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే నెలలో మళ్ళీ వానాకాలం పంటకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు అకౌంట్లో రిలీజ్ చేయాలి. ఎండాకాలం పంట రైతు బంధే రేవంత్ రెడ్డి మొత్తం ఇవ్వాలి. ఇక వానాకాలం పంటకు ఏమి ఇస్తాడు రేవంత్ రెడ్డి? కేవలం 5,600 కోట్ల రూపాయలు మాత్రమే రైతు భరోసా గురించి మొత్తం డబ్బులు విడుదల చేసిండు. ఇంకా 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి. కేవలం 2 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి డబ్బులు ఇచ్చిండు. ఇంకొక ఎకరానికి రైతు భరోసా డబ్బులు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలే. ఆ 3వ ఎకరం అటే పోయింది, 3వ ఎకరం అటే పోయింది. సో ఈ రైతు భరోసా విషయంలో తుమ్మల నాగేశ్వరరావు పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఎందుకు తుమ్మల పైన వ్యతిరేకత ఉందంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. జనాలు ఏమనుకుంటారు, మంత్రి చక్కగా పనిచేస్తలేడేమో, మరి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కదా, మరి రైతు బంధు రాకపోతే మేము తుమ్మల్ని అడుగుతాం, మేము రుణమాఫీ రాకపోయినా తుమ్మల్ని అడుగుతాం, ఇవన్నీ తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఆ శాఖ మంత్రిని అడుగుతారు, రేవంత్ రెడ్డిని అడగరు. ఫస్ట్
ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతారు. తుమ్మల నాగేశ్వరరావునే ప్రశ్నిస్తారు జనం, ఏమైంది సార్ రైతు బంధు, ఏమైంది సార్ రుణమాఫీ అని చెప్పి. పోనీ ఇక ఫస్ట్ రైతు భరోసా కదా, రెండోది రుణమాఫీ కదా. ఈ రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం టోటల్ కంప్లీట్ చేసి అనుకుంటున్నారు మీరు? టోటల్ కంప్లీట్ చేయలే. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. రుణమాఫీ విషయంలో కూడా మొత్తం కంప్లీట్ కాలే రుణమాఫీ కూడా. రుణమాఫీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 2 లక్షల కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళ ఈ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. దాదాపు మేము 20 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి డైలాగులు కదా. ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు మీరు బ్యాంకులో కట్టండి, ఆ 2 లక్షల రూపాయల మాఫీ నేను చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మి చాలా మంది టకా 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 బ్యాంకులోకి పోయి 2 లక్షల కంటే పైన ఉన్న పైసలు 2,10,000, 2,20,000, 2,50,000 ఉన్నా కూడా 2 లక్షల పైన ఉన్నటువంటి 10,000, 20,000, 50,000 రూపాయలు బ్యాంకులో కట్టిరు. చాలా మంది రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల మాఫీ చేస్తారనేటటువంటి ఆలోచనతోటి 2 లక్షల పైన ఉన్నటువంటి పైసలు 10 రూపాయల వడ్డీకి బయటికి వెళ్ళి పైసలు తెచ్చి 5 రూపాయల వడ్డీకి బయటికి వెళ్ళి పైసలు తెచ్చి బ్యాంకులో కట్టిరు. మరి రేవంత్ రెడ్డి 2 లక్షల మాఫీ చేసిండా? చేయలే. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. ఇలా రైతులు ఎందుకు తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతారు అంటే, రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తారు. ఆ మంత్రినే అడుగుతారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు చక్కగా రాకపోయింది అనుకో, ఎవరిని అడుగుతారు? రేవంత్ రెడ్డిని డైరెక్ట్ అడగరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అడుగుతారు. డబుల్ బెడ్రూమ్ కావాలన్నా కూడా పొంగులేటి కాడికే పోవాలి. లేకపోతే ఇప్పుడు రోడ్లు చక్కగా లేవు, లేకపోతే వెహికల్స్కి సంబంధించి రోడ్డు రవాణా శాఖ ఎవరిది? పొన్నం ప్రభాకరు. కాబట్టి పొన్నమన్న దగ్గరికే పోవాలి. ఇప్పుడు ఫైనాన్స్ ఆర్థిక శాఖ మంత్రి బిల్లులు కావాలి, ఏడికి పోవాలి? ఆర్థిక శాఖ మంత్రి పట్టణ కాడికే పోవాలి. కాబట్టి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖలో ఏ లోపాలు ఉన్నా, వ్యవసాయ శాఖలో ఏ ఇబ్బంది ఉన్నా తుమ్మల కాడికే పోతారు. తుమ్మల పైన వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు తుమ్మలకు ఘోరమైన వ్యతిరేకత ఉన్నది. అందుకే పాపం తుమ్మల నాగేశ్వరరావు, నీకు దండం పెడతా నాయన, నాకీ శాఖ వద్దు, ఈ వ్యవసాయ శాఖ నాకు సెట్ కాదు, ఈ వ్యవసాయ శాఖ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, పొద్దుగాల లేతే రైతులను తిడుతుర్రు, విమర్శిస్తురు, కోప్పడుతురు, నా పైన అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, నాతోని కాదు అని చెప్పి డైరెక్ట్ తుమ్మల నాకు ఈ శాఖ వద్దు, శాఖ మార్చమని చెప్తున్నాడు. ఈ వ్యవసాయ శాఖ నాకు వద్దు నాయన, మీకు దండం పెడతా. రైతు భరోసా ఎన్నిసార్లు రేవంత్ రెడ్డిని అడిగినా కూడా రేవంత్ రెడ్డి సప్పుడు ఎత్తలేడట. ఇప్పుడు తెలంగాణలో అత్యంత ఎక్కువ వ్యతిరేకత ఉన్నది రైతు భరోసానే. ఆ రైతు భరోసా ఇప్పటిదాకా ఇవ్వకపోతే రైతులు వ్యతిరేకం కాకపోతే ఏమవుతారు? రైతులు ప్రభుత్వాన్ని విమర్శలు చేయకపోతే ఏం చేస్తారు? రైతులు ప్రభుత్వం పైన కోప్పడకపోతే ఏం చేస్తారు? తుమ్మల చాలాసార్లు క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డిని నిలదీసిండట. రైతు భరోసా ఏమైంది, రైతులు తిడుతురు బయట, రైతు భరోసా దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యేలు పెళ్లిలకు పోవాలన్నా, పేరెంటాలకు పోవాలన్నా, సావులకు పోవాలన్నా ఎమ్మెల్యేలు కారు దిగుడుతోట రైతులు వచ్చి రైతు బంధు అడుగుతురు, రైతులు వచ్చి పంట బోనస్ అడుగుతున్నారు, యూరియా బత్తాలు అడుగుతున్నారు, ఇబ్బంది అవుతుంది, ఏమైందని చెప్పి తుమ్మలు అడిగినా రేవంత్ రెడ్డి నో రెస్పాన్స్. రేవంత్ రెడ్డి సప్పుడు చేయడట, ఇద్దాం తీ అన్న అంటాడట, ఇద్దాం తీ అన్న నెక్స్ట్ వీక్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ మంత్ ఇచ్చేద్దాం అంటాడట. ఆ వీక్లు పోయినాయి, మంత్లు అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ వానాకాలం పంటకు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇప్పటిదాకా దిగానం లేదు. ఇప్పుడు ఇదొకట, రుణమాఫీ ఒకటి కదా. మూడోది యూరియా బత్తాలు, పెద్ద సమస్య తెలంగాణ యూరియా బత్తాల సమస్య. ఇప్పుడు యూరియా బత్తాలు ఏమన్నా తినే భోజనమా ఏమన్నా? రైతులు బాగా చదువుకునేటోళ్ళు ఉంటారా? అంటే బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారా రైతులు? రైతన్నలు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేనటువంటి వాళ్ళే ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మన ఊళ్ళో అందరూ వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా చదువు వస్తుందా? చదువుకొని ఉంటారు. చిన్నప్పుడు 5వ తరగతో 10వ తరగతి దాకా చదువుకొని ఉంటారు. వాళ్ళకు యాప్లలో బుక్ చేసుడు తెలియదు చాలామందికి. మా నాన్నకు కూడా తెలియదు యాప్లో బుక్ చేయడం. స్టార్టింగ్లో మా నాన్న కూడా చదువుకున్నాడు, కానీ ఆ బుకింగ్కి మా నాన్నకి ఎడ తెలుస్తుంది? ఎప్పుడో చదువుకున్నాడు, ఊర్లు ఉంటాడు. ఆయన ఎప్పుడైనా జొమాటో బుక్ చేసిండా, స్విగ్గీ బుక్ చేసిండా, ఫుడ్ బుక్ చేసిండా? చేయలే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా బత్తాలు బుక్ చేసుకున్నాడు పెట్టిరు యాప్లో. ఆ యూరియా బత్తాల బుకింగ్ చాలా మందికి తెలియదు, రైతులకు రాలే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్ పోతుంటే ఆ డ్రైవర్ని ఆపి ఆయనకు ఒక 5-6 వేల రూపాయలు ఇచ్చి ఒక 10 బత్తాలు పట్టుకురమ్మంటే ఆయన గ్రోమర్ సెంటర్ పోయి ఆటో కిరాయి ఇస్తే ఆ పైసలు ఆడ కట్టి వాళ్ళ పేరు మీద పట్టుకొని వచ్చేటోడు, ఇంటికాడ వేసేటోడు బత్తాలు. లేకపోతే వీళ్ళే పోయి గ్రోమర్ సెంటర్లో బత్తాలు కొని ఆటోలు వేస్తే ఆటో తెచ్చి ఇంటికాడ వేసేటోడు. ఇవాళ ఏంది? బుక్ చేసుకోవాలన్నట, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రోమర్ సెంటర్ కాడికి పోయి వీళ్ళే తీసుకొని రావాలన్నట. ఆన్లైన్లో బుక్ చేస్తే గ్రామ పంచాయతీలకు బత్తాలు వస్తే ఆడికెళ్ళి ఇంటికాడికి తీసుకోపోవాలన్నట. ఏంది తమాషా? ఇంత ఘోరంగా ఉంటుందా?
రైతన్న నాకు ఏం తెలుస్తుంది బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అని చెప్పి నువ్వు బువనా ఫుడ్డా ఆన్లైన్లో బుక్ చేసుకోనీకి? యూరియా బత్తాలు ఆన్లైన్లో ఎవరన్నా పెడతారా బుక్ చేసుకోనీకి? చాలా విచిత్రం అనిపించింది. యూరియా బత్తాలు లేవు మళ్ళీ తెలంగాణలో. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ అని రేవంత్ రెడ్డి పెట్టిండు కదా, మా నాయన ఒకసారి నాకు చూపించిండు, చూడు బేట అంటే నేను చూసిన, ఒక్క యూరియా బత్త చక్కగా లేదు గ్రోమర్ సెంటర్లల్లా. ఇంకేం చెప్తాం? ఈ విధమైన కత్తున్నది. యూరియా బత్తాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫుల్ ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. ఇంకా ఈ యాప్ పెట్టడంలో మొత్తం ఫెయిల్. నన్ను అడిగితే ఏ రాష్ట్రంలో కూడా యూరియా బత్తాల కోసం యాప్లు పెట్టినటువంటి మనుషులు లేరు, తెలంగాణలో తప్ప. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పంట పండించేటటువంటి రైతులకు యూరియా బత్తాలు యాప్లో పెట్టినటువంటి ముఖ్యమంత్రి లేరు. మన తెలంగాణ, మన రేవంత్ అన్న. సరే, ఈ విధమైనటువంటి కథ. ఇక రెండోది, యూరియా బత్తాలతో పాటు 500 రూపాయల పంట బోనస్. పంట బోనస్ విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్. పంట బోనస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అకౌంట్లో పడుతుందో తెలియదు. పంట బోనస్తో పాటు రైతులకు సబ్సిడీ, ఇప్పటిదాకా ఏ సబ్సిడీ లేదు. మరి రైతులకు ఏం సబ్సిడీ ఇచ్చినటువంటి దికానం లేదు. అసలు మొత్తానికి వ్యవసాయ శాఖ మంత్రి నాకు వద్దంటుండు. తుమ్మలన్న దండం పెడితే నాకు వద్దంటుండు. ఇక అంతే. ఒక వార్త అయితే నేను చదివి వినిపిస్తా, తక్కువ క్లోజ్ చేస్తా, ఎక్కువ లాగొద్దు. రైతులు తిడుతున్నారు, నా శాఖ మార్చండి. మంత్రివర్గ విషయంలో తన శాఖను ఖచ్చితంగా మార్చాలని అధిష్టానాన్ని కోరిన తుమ్మల, రైతులు నన్ను తిడుతున్నారు, సమాధానం ఇవ్వలేకపోతున్నానని తుమ్మల ఆవేదన. రైతు బంధు, యూరియా ఇవ్వట్లేదు, రుణమాఫీ కాలేదు, ధాన్యం కొనట్లేదు అంటూ అసంతృప్తి. పెద్ద ఇష్యూ ధాన్యం కొనట్లేదు అనేటటువంటి ఇష్యూ పెద్దగా అయిపోయింది. 2 నెలలు అవుతుందట వరి కోసి 2 నెలలు అవుతుందట. ఆ ధాన్యాన్ని ఆడికి మిల్లు కాడ తీసుకోపోతే ఇప్పటిదాకా మిల్లు కాంట కూడా పెట్టలేదట. కాంట కూడా. మరి ఎంత ఘోరమైన పరిస్థితి. 2-3 నెలలు అయినా కూడా ధాన్యం కొనకపోతే వర్షాలు వచ్చి ఎక్కడికక్కడ తడిసి ముద్ద అవుతున్నాయి. ధాన్యం మొలకలెత్తినాయండి, కొన్ని ధాన్యాలకు మొలకలెత్తినాయి. సిగ్గు శరం లేదు ఈ ప్రభుత్వానికి. మరి కొనాలి కదా ధాన్యం. రైతులు పండించేటటువంటి పంటను కొనేటటువంటి ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిటికి ప్రభుత్వం, దేనికి ప్రభుత్వం? కష్టపడి రైతన్నలు పంట పండిస్తున్నారు. ఆ పంటను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోదీతో మాట్లాడాలి కదా, రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేయాలి కదా, కేంద్ర మంత్రులతో మాట్లాడాలి కదా. అవన్నీ బంద్ చేసి భారీ బహిరంగ సభలలో కిషన్ రెడ్డిని తిడుతున్నాడు, బండి సంజయ్ని తిడుతున్నాడు, ప్రధానమంత్రిని తిడుతున్నాడు. తిడితే ఏమొస్తుంది, విమర్శలు చేస్తే ఏమొస్తుంది? మాట్లాడాలి. మోదీ సార్ రేవంత్ రెడ్డి బాగా క్లోజ్ కదా, రేవంత్ రెడ్డి పోయి మోదీతో మాట్లాడవచ్చు కదా. సార్ ధాన్యం కొనండి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ధాన్యం మొత్తం తడిచి ముద్ద అవుతుంది, మొత్తం మొలకలు ఎత్తినాయి సార్, రైతన్నలు గోసపడుతున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, దయచేసి కొనండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. అసలు ఎంత ఘోరం అంటే, ధాన్యం కొనే పరిస్థితులు కొన్నా కూడా, వడ్లు కొన్నా కూడా కింటానికి 10 కిలోలు కట్ చేస్తున్నారట మిల్లర్లు. ఎంత అరాచకం. ఏమనంటే వడ్లు సక్కలేవు అంటున్నారు. మంచిగున్న వడ్లు కూడా దాదాపు కింటానికి 10 కిలోలు కట్ చేస్తున్నారట. ఏంది ఇది, ఏం కథ? చాలా ఘోరం. అసలు ధాన్యం విషయంలో తుమ్మల పైన ఇంకెక్కువ వ్యతిరేకత ఉంది. తుమ్మల నాగేశ్వరరావు ధాన్యం కొంటలేడని చెప్పి ఇది కూడా తుమ్మల పైన ఉంది ఇప్పుడు కథ. ఆ తర్వాత యాప్లో యూరియా ఇవ్వడం, రైతు బంధు ఆపేయడంతో తుమ్మలపై పెరిగిన వ్యతిరేకత. కేబినెట్ భేటీలో పలుమార్లు రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి నిలదీసిన తుమ్మల, అయినా రైతు బంధుని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమని భావిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు. ఆ తర్వాత తనకు సుదీర్ఘ అనుభవం ఉన్న రోడ్డు భవనాల శాఖ ఇవ్వాలని అధిష్టానానికి తుమ్మల విజ్ఞప్తి అట. తుమ్మల నాగేశ్వరరావు, నాకు వ్యవసాయ శాఖ వద్దు, వ్యవసాయ శాఖ 10లో ఉంటే నాకు ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది. ఆల్రెడీ రైతులు చాలామంది వ్యవసాయ శాఖ మీద కోపంతో ఉన్నారు. రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, పంట బోనస్ వస్తలేదని, రైతులకు సబ్సిడీలు వస్తలేవని, యూరియా బత్తాలకు సంబంధించి ధాన్యం కొంటలేరని వ్యవసాయ శాఖ పైన బాగా వ్యతిరేకంగా ఉన్నారు. నాకు కూడా బాగా వ్యతిరేకత కలుగుతుంది. రైతులందరూ నన్ను తిడుతున్నారు, రైతులందరూ నా పైన కోపంతో ఉన్నారు. కాబట్టి నాకు ఈ వ్యవసాయ శాఖ తీసేసి రోడ్డు భవనాల శాఖ ఇవ్వండి. నాకు రోడ్డు భవనాల శాఖ పైన బాగా అనుభవం ఉన్నది, అదైతే నేను మంచిగా మెయింటైన్ చేస్తా, మంచిగా హ్యాండిల్ చేస్తా అని చెప్పి తుమ్మల అధిష్టానానికి చెప్తున్నట. అంటే తుమ్మల నాగేశ్వరరావు ఓపెన్ అప్ అయిపోయింది, నాకు ఈ శాఖ వద్దు అంటున్నాడు. ఈ వ్యవసాయ శాఖ వద్దు, నాతో కాదు, నేను హ్యాండిల్ చేయలేను, రైతులతోటి తిట్లు తినిపించుకోలేను, ఇక చాలు అని చెప్పి తుమ్మల చెప్తున్నటువంటి మాట. ఆయన ఏం చెప్తుండే ఇప్పుడు, రోడ్డు భవనాల శాఖ కావాలట తుమ్మలకు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఇది కూడా రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బనే, ఇబ్బంది అన్నట్టే.
చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.